తెలుసు కదా మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఏమి యాంటిసిపేషన్ లేదు, ఏమి హైప్ లేదు, ఏమీ లేదు. నేనైతే ట్రైలర్ కూడా చూడలేదు. ఈ మూవీకి ఇలాంటి ఒక ఇంపాక్ట్ పడడానికి కారణం మన సిద్ధు అన్న ప్రీవియస్ మూవీ జాకే. సో ఆ జాక్ మూవీ వల్ల అన్ని ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోయినాయి. విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ నేను వెళ్ళి మూవీ చూశాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక ఎమోషనల్ రైడ్ ప్లస్ ఒక లైట్ ఫీలింగ్. అంటే ఎమోషనల్ తీసుకెళ్ళి మరీ పిండేసి, మరీ ఏడిపించేసి, మరీ ఓవర్గా డైలాగులు చెప్పి, మరీ డ్రాగ్ చేసి ఇలా ఏమీ లేకుండా లైట్గా, స్మూత్గా, హ్యాపీగా తీసుకెళ్లారు. ప్రతి సిచ్యువేషన్ ని లాజికల్ గా అండ్ ఎమోషనల్ గా డీల్ చేస్తారు ఇన్ ఎ లైట్ వే. అది చాలా కొత్తగా అనిపించింది. ప్రతిసారి ఎమోషన్స్ అంటే మరీ డీప్ గా తీసుకెళ్లిపోయి మరీ బాధ పెట్టేసి ఇలా లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నీరజ కోనా గారు. బీయింగ్ ఏ ఫీమేల్ ఒక ఈగోయిస్టిక్ మేల్ స్టోరీని చెప్పడం ప్లస్ మేల్ ఆల్వేస్ ఈజ్ అప్పర్ హ్యాండ్ అని చెప్పే ఒక క్యారెక్టర్ స్టోరీని ఆమె తీసుకోవడం, దాన్ని డైరెక్ట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. స్టోరీ బాగుంది. తీసుకున్న లైన్ కొంచెం క్యాజువల్ గా అనిపించినా కూడా డీల్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. మధ్య మధ్యలో హర్ష గారు చెప్పే వన్ లైనర్స్ వాళ్ళే కిక్ ఇస్తాయి అనమాట. వెరీ వెల్ డైరెక్టెడ్ మూవీ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ సీన్ ఎప్పుడు పడాలి, ఏ సీన్ తర్వాత దానికి ఆన్సర్ ఎలా రావాలనేది చాలా బాగా ప్లాన్ చేసుకొని చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మేజర్ గా సినిమా మొత్తం మీకు 4 క్యారెక్టర్లే ఉంటాయి. 2 హీరోయిన్లు, హీరో ఫ్రెండ్. హీరోగా సిద్ధు అన్న చాలా సటిల్ గా చేశారు. అండ్ ప్రతిసారి ఏ సినిమా చూస్తున్నా కూడా ఆ డీజే టిల్లు వైబ్ వస్తూ ఉంటది అన్న వాయిస్ లో. ఫస్ట్ టైం నాకు ఆ డీజే టిల్లు వాయిస్ లేకుండా సెపరేట్ సిద్ధుని చూసినట్టు అనిపించింది. పక్కన సపోర్టింగ్ రోల్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా హర్ష చెమ్ముడు గారు చాలా బాగా చేశారు. శ్రీనిధి శెట్టి గారు అండ్ రాశి ఖన్నా గారు ఎక్కువ యాక్టింగ్ చేయకుండా, మరీ తక్కువ యాక్టింగ్ చేయకుండా సటిల్ గా, అంటే సినిమా మొత్తం సటిల్ గానే ఉంటుంది. సింపుల్ గా తీసుకెళ్తా ఉంటారు స్టోరీని. దానికి తగినట్టుగానే యాక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే తమనన్న ఇంకా సినిమాకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలో అలాగే ఇచ్చారు. కాకపోతే ఒక్క పాయింట్ లో నన్ను డిసప్పాయింట్ చేశాడు తమనన్న. అనేకనని ఒక మూవీ తమిళ్లో ధనుష్ గారిది అండ్ మ్యూజిక్ వచ్చేసి హారిస్ జయరాజ్ గారు అనుకుంటా. అందులో ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో ఒక మ్యూజిక్ పార్ట్ ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్ గా లేపేసి ఇక్కడ ఒక పాట చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా లేపేసి. మరి అది ఎవరు కనిపెట్టలేరు అనుకున్నారా, లేకపోతే కనిపెట్టినా పర్లేదు అనుకున్నారా, లేకపోతే ఆ సంగీతంలో మనకు తెలియని నోట్స్ ఏదన్నా యాడ్ చేసి సేమ్ మ్యూజిక్ కొట్టారా మనకు తెలీదు. ఆ మ్యూజిక్ శాంపుల్ తీసుకొని చేసినట్టు అనిపించింది నాకు. ప్లే చేస్తాను, మీరే డిసైడ్ అవ్వండి. తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా. స్టోరీ కొత్తగా ఏం లేకపోయినా, లైన్స్ కొత్తగా ఏం లేకపోయినా, మనకి చెప్పిన విధానం కొత్తగా చూపించారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే మనల్ని నవ్వించాలనుకుంటున్నారో అప్పుడు మనం నవ్వుతాం. వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఎమోషనల్ గా టచ్ చేయాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మనం ఎమోషనల్ గా టచ్ అవుతాం. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి సిద్ధు అన్న, హర్ష చెముడు అండ్ 2 హీరోయిన్స్, 4 క్యారెక్టర్లు, ఇంకెవ్వరు మీకు కనిపించరు. 4 క్యారెక్టర్లు సినిమా మొత్తం తీసుకెళ్తారు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ కనుక మీరు అడిగితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళలేదు. సినిమా ఇలా ఉండబోతుంది అని. ట్రైలర్ కూడా చూడలేదు నేను. జీరో ఎక్స్పెక్టేషన్స్, జీరో నాలెడ్జ్ అబౌట్ ద మూవీతో వెళ్ళాను. సో నాకైతే మూవీ నచ్చింది. నేను ఈ మూవీ ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే అందరికీ రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ లవ్ లో కానీ లేకపోతే పెళ్ళే కానుండి మీ ఎక్స్ కనుక మీకు టచ్ లో ఉంటే ఇద్దరిని కలిపి తీసుకెళ్ళండి. మీ వైఫ్ ని, ఎక్స్ ని. మూవీ చాలా బాగుంటుంది. జోక్ చేసి అలా తీసుకెళ్ళమాకండి, గొడవ కాపురాలు చెడిపోతాయి. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.